ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మందకృష్ణ మాదిగను పరామర్శించిన రేవంత్, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో వాహనాల తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాలపై జరిమానా. పవన్ పై పోసాని తీవ్ర విమర్శలు, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పోసానికి బుద్ధి చెబుతామని ఫ్యాన్స్ హెచ్చరిక. చోడలో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ అంబర్పేటలో మందకృష్ణ మాదిగను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేయాలని అన్నారు. తెలంగాణ ఎంత కీలకమైందో ఎస్సీ వర్గీకరణ అంతే కీలకమైందన్నారు. కష్ట సుఖాలలో మంచికి చెడ్డకు ఎంబడిన కృష్ణ మాదిగకు ఢిల్లీలో అనుకోకుండా ప్రమాదం జరిగి గాయపడ్డాడు. ఢిల్లీలో వారికి శస్త్రచికిత్స జరిగి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నాను. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో కలవలేకపోయినాం. వారికి జరిగిన ప్రమాదం వివరాలు తెలుసుకొని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి తెలంగాణ రాష్ట్రంలో దళితులు మరీ ముఖ్యంగా మాదిగల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం మాదిగలు త్యాగాలు చేసి పోరాటాలు చేసిండ్రో వచ్చిన రాష్ట్రంలో వాళ్ళకి ఏమైనా కొంచెమైనా ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగుగా ఏమైనా సహాయం అందిందా అనే విషయాలు కృష్ణన్నతో చర్చించడం జరిగింది. చాలా అంశాలు కృష్ణన్న గతంలో చాలాసార్లు చెప్పింది. ఈరోజు చాలా సవివరంగా మాదిగల వర్గీకరణ 1965 లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వేసిన కమిటీలు కానీ కమిషన్లు కానీ ఇచ్చిన నివేదికలు కానీ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన అమలు చేసిన వర్గీకరణ వివిధ రాష్ట్రాలలో కొన్నిసార్లు అమలు జరిగి కొన్నిసార్లు అమలు జరగకుండా అడ్డుకుంటున్న పరిణామాలు ఇవన్నీ కూడా కృష్ణన్నతో కూలంకషంగా చర్చ జరిగింది. ప్రధానంగా కృష్ణన్న ఆరోగ్య పరిస్థితుల పట్ల సమాచారం కనుక్కోవడమే కాకుండా కృష్ణన్న ఆరోగ్యం ఉన్నా లేకపోయినా వర్గీకరణ నా ఆరోగ్యానికంటే చాలా కీలకమైనది, నా జాతి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉన్నది, నా జాతి కోసం నేను చేస్తున్న పోరాటంలో మీ సహకారం గతంలో ఏ విధంగా ఉండేనో ఇప్పుడు మీరు కీలకమైన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా మీ మీద ఇంకా ఎక్కువ మా జాతి నమ్మకం పెట్టుకున్నది, విశ్వాసం పెట్టుకున్నది. మీ నిర్ణయాలు మీ కార్యాచరణ మా జాతిని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. నా వ్యక్తిగత మిత్రత్వానికంటే వ్యక్తిగత సంబంధాల కంటే. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని, హెల్మెట్ లేని వారిపై జరిమానాలు వేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. అతి వేగంగా వాహనాలు నడపకూడదని, వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వాహనదారులకు ఎస్ఐ సురేష్ సూచించారు.
పవన్పై పోసాని తీవ్ర విమర్శలు గుప్పించారు. తన భార్య కుటుంబంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు అనుచితమైన కామెంట్లు చేస్తూ మెసేజ్లు పెడుతున్నారని పోసాని మండిపడ్డారు. తనను డిమోరలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ పవన్పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్పై పోసాని తీవ్రమైన విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన ప్రెస్ క్లబ్కు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పలువురు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పోసానికి బుద్ధి చెబుతామని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు హెచ్చరించారు. అందుకనే ఎదవలాగా సన్నాసులు తిట్టారు. నేను అంటాను, ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు పబ్లిక్ ఏమన్నారు, అరే పవన్ కళ్యాణ్ అన్నారు. మీకు తెలుసు అందరికి ఏం మాట్లాడలేదు. ఫ్యాన్స్ కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే, ఎక్కడ పోయారు? అందరికి లాంగ్ రన్ లో పాస్ వచ్చినాయా? ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదురు పురుషుల్ని లెక్క లేకుండా. ఓకే, సినిమా ఇండస్ట్రీ చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించావు. నేను కూడా సినిమాలో చూసా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు. నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి. ఏంటి నా చెప్పుడు వెళ్ళిపోయారు, మీరు పిచ్చోడు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది నా మధ్య. ఈ సినిమా నాది సర్దార్, అది 2 భాగంలో. నేను ఎప్పుడు చెప్తాను, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి. అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్, నైట్ తన తల్లి చేయగలను, ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది, అది తగ్గలేదు అని చెప్తే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కొడేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఎవరికి ఏమి శిక్షలు వెళ్ళిపోవచ్చు సార్ మీరు. అలా చేస్తుండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్కి పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద. అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశారు. 4 దాకా చేసిన తర్వాత అక్కడెక్కడ శంషాబాద్ దగ్గర ఆయన కాంబినేషన్ చేయాలండి. ఓ పైకి సార్ వచ్చి ఎవరు వెళ్ళిపోండి. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే, నేను 7కి వస్తా, పర్ఫెక్ట్గా 6:50కి వస్తాను, 9కి వెళ్ళిపోతాను. వచ్చాను, ఎవరు రాలా. కూర్చున్నా 6:50, 7, 7:30, 8, 8:30 ప్రతి పావురానికి మేనేజర్కి చెబుతున్నాను, ఏమండి నేను తర్వాత నేను ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిట్లో ఉన్నాడు, నాకేం బాగాలేదు అంటే, అదే సార్ నేను చూస్తున్నా, రాలే 9 దాటింది, 7 రాలా, ఇంక మిగతా రాలా. ఏమయ్యామో నేను వెళ్ళిపోతున్నాను. మీ టైం మీకు ఇచ్చారు కదా సార్, మీరు వెళ్ళిపోతున్నాను మేనేజర్ సుబ్రహ్మణ్యంగా. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందకున్నాను. నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశాను. ఏంటి బాబు అన్నాను. ఎత్తడంతోనే ఎవరిని మీరు చూడవా, ఎలా సార్ మా చెప్పకుండా ఏమనుకున్నారు, సినిమా అంటే వెళ్ళిపోతారు అక్కడ మీరు, ఏమనుకున్నా వెళ్ళిపోయారు మీరు. ఇలా ఆనంగానే నేను ఒకసారి ఆగవయ్యా, అగో ఏమి మాట్లాడు నువ్వు, నేను మాట్లాడు విను. నువ్వు 10కి పోతే నేను 10కి రావాలా, నువ్వు మండి గంటకి పోతే ఉంటే నేను ఉండాలా, ఎందుకంటే సుప్రీం అనుకున్నావా? నేను కూడా ఆలోచిస్తుంది, నేను 9 to 6 వస్తానన్నా, వచ్చా నువ్వు లేవు, 9 దాకా పెట్టేసా నువ్వు లేవు. అప్పుడు నాకు ఏం చేయాలి, నువ్వు రాజకీయాల పనులు చూసుకొని వద్దు, మేము ఏం చేయాలా, బానిసలాగా నా హెల్త్ బాగా అందులో సార్ నాకు ఇలా చెప్పలేదు సార్, ఎదవలు ఎలా జరిగింది మన పావులంటే పంపించేవాడు సార్. ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు, ఇక అలాగే పిలిచి నైట్ ఫోన్ చేసి ఇట్లా లాగా ఫోన్ చేయకు, సారీ సార్ ఓకే పెట్టే. అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది, పట్టుకోవడానికి ఒక పవన్ కామ్ కూర్చున్నారంట. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడు బాపురావు చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. अपने एमआरओ ऑफिस के अंदर जो हमारे मुख्यमंत्री केसीआर साहब हैं,
उन्होंने तेलंगाना हासिल करने के लिए 14 साल की लड़ाई किया। उनके साथ हम सभी ने हाथ से हाथ मिलाया, उनका साथ दिया। 14 साल लगे तेलंगाना आने के लिए। 14 साल लड़ाई करने का कारण यही था कि हमारा पिछड़ा हुआ एरिया इलाका तेलंगाना हर बात से पिछड़ा हुआ, कोई विकास नहीं हुआ, कोई डेवलपमेंट नहीं हुआ। किसी ने वाले छोटी मोटी खेती बाड़ी करने वाले, छोटा मोटा धंधा करके जीने वाले, हमारा पेट हमारे हाथ के ऊपर लेकर चलने वाले लोग हम हमारे तेलंगाना के अंदर। इस तेलंगाना के लोगों अच्छे से आगे बढ़ना, ये सब होना बोल तो तेलंगाना हासिल करना जरूरी था। ఇక ఎల్బీ నగర్లోని అవేర్ క్లినికల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ప్రపంచ గుండె దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సత్విందర్ సింగ్ సబర్వాల్ మాట్లాడుతూ మానవ శరీరంలో గుండె అతి సున్నితమైన అవయవం అని, ప్రతి సంవత్సరం గుండె సంబంధిత వ్యాధులతో లక్షలాది మంది చనిపోతున్నారని అన్నారు. ఇలాంటి మరణాలను నివారించేందుకు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 30 వరకు 999 రూపాయలకే గుండెకు సంబంధిత అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. Cheaper rate and get themselves tested and detected if they have any heart disease. We are routinely detecting diabetes, hypertension by these packages. I would like to thank all our consultants who spared time and all the dignitaries on the dais to aware us about all the cardiac programs that are running in our hospital and how to prevent heart attacks and cardiac emergency. Thank you all. I wish you a good day, and we endeavor to provide better facilities to our community at LB Nagar and Hyderabad at large. So we are there to help and support people and wish you a good day. Thank you very much. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవెల్లి సొసైటీ బ్యాంకు భవనంలో జగనన్న ఇల్లు లబ్ధిదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ప్రసాదరావు, ఏపీఎం భూపతిరావు, ఈవో శ్యామలారావు పాల్గొన్నారు. ఇల్లు నిర్మించే లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందించే మౌలిక సదుపాయాలు, రుణాలు, ఇసుక మార్కెట్ కన్నా తక్కువ ధరకు అందించే సిమెంట్, ఐరన్ లాంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం లబ్ధిదారులు ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఇల్లు నిర్మించుకోలేకపోతే ఆ స్థలం కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని, నిర్మించుకోలేని వారికి ప్రభుత్వం నిర్మిస్తుందని ఎంపీడీఓ ప్రసాదరావు తెలిపారు. స్వయం సహాయక మహిళా లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా రుణం ఎలా పొందాలో ఏపీఎం భూపతిరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్ల అనిత, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పరుచూరి వరుణ్, పంచాయతీ గుమస్తా కాళిషా, బిల్ కలెక్టర్, సచివాలయం, హౌసింగ్, పంచాయతీ, రెవెన్యూ, డ్వాక్రా, వివోలు, పలువురు సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఉపయోగించుకొని అందరూ ఇళ్ళు నిర్మించుకోండి. ఇంకా దీనిలో మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఒకరిద్దరు చేతులు ఎత్తండి, మైక్ ఇస్తాము, మేము మాట్లాడుతాం. రూపాయి వడ్డీకి ఎందుకు ఇచ్చుకోవాలి? 23 సంఘాలకు రెడీగా ఉన్నాయి సార్. కాంట్రాక్టులు స్టాండ్లో ఇస్తాం. మనకు 40,000 కరెక్టేనండి. ఆ 35,000 రూపాయలు బ్యాంకు పావుల వడ్డీ కింద వచ్చే ఏమంటే మొత్తానికి గ్రూప్ లో ఉన్న సభ్యులకి బ్యాంక్ నుంచి హౌసింగ్ అదే ఉన్న వాళ్ళకి మేము అందరికి డాక్యుమెంటేషన్ చేయలాగా బ్యాంక్ డాక్యుమెంటేషన్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు కూకట్పల్లి నిజాంపేట రోడ్లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండె నొప్పి వచ్చినప్పుడు ప్రథమ చికిత్సగా తీసుకోవాల్సిన చర్యలపై ఆసుపత్రి సిబ్బంది, పోలీసులకు, జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ షేలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గుండె రక్షణ కోసం ఎవరికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం ద్వారా జీవితాన్ని సాఫీగా కొనసాగించడానికి వీలుంటుందన్నారు. దీనిపై ఆయన ఆసుపత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం ఇక్కడ, దానిలో మేము గారు, స్థానిక కార్పొరేటర్, మిగిలిన పోలీస్ సిబ్బంది, స్థానిక మిత్రులు, శ్రేయభిలాషులు కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం. జరిగిన పరిస్థితులు, జరగబోయే పరిస్థితులు,
ప్రస్తుతం ప్రజానికం హార్ట్ అటాక్స్ మూలంగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అధిగమించడానికి ఫుడ్ జాగ్రత్తలు కానీ ఎక్సర్సైజులు కానీ రాబోయే రోజుల్లో కోవిడ్ సందర్భంగా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పుడు ప్రతి కుటుంబము ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలా, సమయాన్ని కేటాయించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరి హోలిస్టిక్ హాస్పిటల్స్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఇందాక బోస్ గారు చెప్పినట్టుగా ఆరోగ్య సూత్రాలు పాటించడానికి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవహారాల్లో ప్రతి కుటుంబం అనుసరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి సూటబుల్గా కింద హోలిస్టిక్ హాస్పిటల్స్ వారు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఏ ఫుడ్ తింటే ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయనే వాటి మీద కూడా కింద అరేంజ్మెంట్లు కూడా చాలా కాలంగా చేశారు. కోవిడ్ సందర్భంలో మాత్రమే కొంత గ్యాప్ రావటం, వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ జరిగిన పరిస్థితులు జరగబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హార్ట్ అటాక్స్ రాకుండా కుటుంబాలను కాపాడుకొని ముందుకు వెళ్తాం అనేదే మన ముందున్నటువంటి ఏకైక జయం. దాన్ని అందరూ కూడా అధిగమించాలని ఈ కార్యక్రమాల్లో అవేర్నెస్ ఇంకా ఎక్కువ కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మగూడెం గ్రామం సంబంధించిన సర్వే నెంబర్ 785లో 3 ఎకరాల 20 గుంటల భూమిని 3 రోజుల క్రితం అధికారులు సర్వే చేశారు. అధికారులు సర్వే చేసిన పత్రాలను తప్పుదోవ పట్టించడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారని పెద్దమ్మగూడెం గ్రామస్తులు ఆరోపించారు. బాధితులు మా స్థలాలు మాకు రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. 785 సర్వే నెంబర్ల పెద్దమ్మగూడెం సంబంధించి నివాస గృహాలు ఉన్నాయని గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులతో సహా పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో చొరవ తీసుకున్న ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు కూడా సర్వే చేయించారు. ఎవరి కబ్జాలో ఎంత ఉందో అన్ని గుంటలు వాళ్ళకే చేసిస్తామని కూడా మాట వేయడం జరిగింది. 24, 25 తారీఖున సర్వే చేసిరు. దాని రిపోర్ట్ వచ్చి తొందరగా అది మా పేర్ల మీదకి రావాలని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, లబ్ధిదారులు కనుక. దాన్ని వెంటనే వీళ్ళ పేరు మీదకి చేయాలి. ఎందుకంటే అప్పుడు రజాకారులు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి పోయినప్పుడు వాళ్ళ వయసు ఇంచుమించు 40-50 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళ కొడుకుగా చెప్పుకుంటున్న ఈఎల్ఆ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి కూడా 40 నుంచి 50 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. అంటే దీన్ని ఒకే పేరు గల వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ దొంగ రిజిస్ట్రేషన్ చేసిర్రు. దీన్ని మేము పక్కాగా కూడా నిరూపిస్తాం. ఎందుకంటే దాన్ని ఎంఆర్ఓ గారి కళ్ళు కప్పి కూడా చేసిరని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని మేము నిరూపించి ఇదేదైతే రిజిస్ట్రేషన్ చేసిర్రో దాన్ని పక్కా కాదు, అది గ్రామకంఠం అని చెప్పేసి ఎంఆర్ఓ గారు రాస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడన్నా ఉండి వాళ్ళు కోర్టు పోయినా చెల్లదని చెప్పేసి మేము ఈ ఎంఆర్ఓ గారికి కూడా సూచన చేయడం జరిగింది. కాబట్టి ఈ అతి తొందరలోనే 40 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం మహోత్సవ కార్యక్రమం గురువందనం 2021 సన్నాహక సమీక్ష సమావేశం ఆర్సీఐ రోడ్డులో ఉన్న ఎస్వైఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. అక్టోబర్ 2న విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి అన్ని సబ్జెక్టులలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 108 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులకు ఎంపిక చేసి గురువందనం పేరిట విద్యా సేవారత్న అవార్డుతో ఘనంగా సంప్రదాయబద్ధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో సత్కరించనున్నట్లు సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు గోపిడి నారాయణ రెడ్డి, బుర్రా శశిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయినా 4 అంశాల మీద ఉంది. 1 విద్య, 2 వైద్యము, 3 వ్యవసాయము, 4 పరిశ్రమ, దాంతోపాటు పర్యావరణం. ఇవి బలంగా ఉన్నప్పుడే ఆ దేశం యొక్క భవిష్యత్తు, ఆ దేశం యొక్క అభివృద్ధి మనం కొలమానం చేస్తాం. ఈ అన్ని అంశాల గుణంగా ప్రధానమైనది ఏంటంటే వైద్యానికి కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమకు కానీ, పర్యావరణానికి కానీ విద్య ముఖ్యం. ఇలా ఒక విద్య ఉంటేనే ఆ సమాజానికి ఒక
మార్గదర్శి. ఎవరు విద్యకు అంటే గురువు. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు సమానంగా నడుస్తున్నాయి. అందులో ఉన్నారు గురువులు. కాబట్టి ఇలాంటి ఉపాధ్యాయుల ఇప్పుడు సమాజంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైతే ఉపాధ్యాయులు ఇవాళ జాతి నిర్మాణంలో వాళ్ళ ఒక కీలకమైనటువంటి ఒక భూమిక ఉందో అలాంటి భూమికని మనం వాళ్ళని గౌరవించలేకపోతున్నాం అనేది ఒక సంఘంలో ఒక అపప్రద ఉంది. ముఖ్యంగా టీచర్లు మేము కష్టపడి ఈ పిల్లలకి ఎంత బాగు చేస్తే మాకేం గుర్తింపు ఉంది, అవతల పక్కన చదువు అట్లా ఉన్నా ఏం గుర్తింపు లేదు కదా అనేటువంటి ఒక భావన ఒక ఆలోచన ఉండగా ప్రతి ఉపాధ్యాయుల్లోనూ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క గురుతర బాధ్యతని మనం వాళ్ళకు గుర్తించే విధంగా వాళ్ళు దాన్ని మళ్ళీ మాకింత గొప్ప బాధ్యత ఉంది సమాజంలో అనే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా మనం మన దేశంలో తరతరాలుగా వస్తున్నటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని 3వ స్థానంలో గురువుకి ఇచ్చాం. అలాంటిది మనం గురువులకు అభినందన చేయాలి, గురు పూజోత్సవం జరపాలని చెప్పి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అంటే సుస్థిర అభివృద్ధిలోనే భాగంగా అంటే సస్టైనబుల్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ హెల్త్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఈ అంశాల మీద ఏదైతే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పనిచేస్తుందో రాష్ట్రంలో అందులో భాగంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 6 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 6 సబ్జెక్టులో 33 జిల్లాల నుంచి ఎన్నుకున్నటువంటి ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఎన్నుకున్నటువంటి వాళ్ళు 108 మంది జంటలు. ఈ 108 మంది జంటలు అంటే మనం సన్మానం చేసినప్పుడు మన భారతీయ సంస్కృతిలో ఒక్కరు చేయరు, 2 భార్యాభర్తలు చేయాలి. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గత 3 సంవత్సరాల నుంచి పాటించుకుంటూ ఈ అన్ని సబ్జెక్టుల్లో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్ని పక్షపాతం లేకుండా, బంధుప్రీతి లేకుండా ఎలాంటి నిష్పక్షపాతంగా సెలెక్ట్ చేసి 108 జంటలకు మనం గురు పూజోత్సవం జరుపుకోవడానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆర్గనైజర్స్ వీళ్ళంతా కమిటీ అవుతుందో కమిటీ తీర్మానించింది. అదే అక్టోబర్ 2 నాడు ఈ యొక్క సామ యాదవరెడ్డి గార్డెన్ ఇది ఇది ఏమంటారు దీని ఏరియాని సామ యాదిరెడ్డి గార్డెన్ ఈ ఏరియా ఏమంటారు దీన్ని ఈ ఫంక్షన్ హాల్లో దీన్ని గురు పూజోత్సవం జరపాలని తీర్మానించింది. దీనివల్ల గురువులకు మరింత బాధ్యత పెరగాలని, సమాజాన్ని జాతిని ఒక మంచి నిర్మాణానికి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందర్ నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో 4వ జాతీయ పోషణ మాసం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐసిడిఎస్ సిడిపిఓ వనజ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాధను అభినందించారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే భోజనం తీసుకోవాలని, సరైన సమయంలో హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిగా మాస్క్ పెట్టుకునేది అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా, మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు కూడా అందరు పెట్టుకోవాలి, బయటకు వస్తే మీద దండలు అయింది ముందే మీద ఉన్నది కదా బేనరు దండలు రేపటితోని పోషణ మాసం లాస్ట్ అమ్మా. 1 మంత్ సెప్టెంబర్ నెల మొత్తం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలానికి నూతన ఎంఆర్ఓగా 10 బాధ్యతలు ఈ ఆంజనేయులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓకు కొమిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మొహద్ అక్బర్, బీజేపీ జిల్లా ఆర్గనైజేషన్ అశోక్ రెడ్డి శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మండలాన్ని 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దాలి. కొత్తగా వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో పార్టీ రాజం విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జు దళితులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తోట ఆగయ్య దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దోసల చంద్రం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, రామచంద్రం, రఘు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి
బాగురుపల్లె ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంని తిమ్మపురం గ్రామం వద్ద బాగురుపల్లె గ్రామంలో దళితులు వాటర్ల అటు ఇటు వస్తుండగా తోటగాయ భూత పురాణంను అందరూ మీడియా ప్రకారం వినడం జరిగింది. ఇకపైన తోటయ్య గారు ఈ గతంలో కూడా దళితులను తిట్టడం జరిగింది ఎల్లారెడ్డిపేటలో. ఇకపైన మీరు తిడితే మంచిగా ఉండదు. మంత్రి కేటీఆర్ గారికి ఒక తోటయ్య అంటేనే టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి. మీరు దళితుల పైన తిట్టిన మాటలను వెనుకకు తీసుకొని దళితులకు క్షమాపణ చెప్పకపోతే రేపటి వరకు మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడించే ప్రక్రియ చేపడతాం. త్వరలో మీ ఇంటిని కూడా ముట్టడి ఉంచుతాం. కాబట్టి తోటయ్య గారు మీకు ఇకనైనా మర్యాద ఇస్తున్నాం. మీరు ఎందుకైతే దళితుల పైన భూత పురాణం తిట్టిరో మీరు మానుకోవాల్సిన బాధ్యత ఉంది. తోటయ్యను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు వారు కూడా నోరు మెదుపుతలేరు. ఇకనైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికారుల యొక్క బట్ట బయలైంది. మీకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇట్లా దళితులను కించపరుస్తుంటే మీరు ఎందుకు ఖండిస్తలేరని నేను అడుగుతున్నా. ఇకనైనా దళితులందరూ టీఆర్ఎస్ పార్టీలోని బయటకు వెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. దళితులను కించపరిస్తే ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో దళితులపైన దాడులు జరుగుతున్నాయి. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. మేమందరం ఏకమై మీరు బహిరంగంగా దళితులకు మొన్నటి బాగురుపల్లిలో జరిగినటువంటి వరద నీటిలో తిట్టినటువంటి మాటలను వెనుకగా తీసుకోకపోతే క్షమాపణ దళితులకు చెప్పకపోతే మీడియా ప్రకంగా మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తి లేదు. మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని తెలంగాణ మానమానాడు పక్షాన దళితులందరము హెచ్చరిస్తున్నాం. జై భీమ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్ఖ్యంజాల్ రైతు సేవా సహకార సంఘం 45వ సర్వసభ్య సమావేశం మన్నెగూడ జేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డిసిసిబి జిల్లా అధ్యక్షులు మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా సహకార సంఘం ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల రైతులకు రావాల్సిన ప్రభుత్వ రుణాలపై ఎక్కువ వడ్డీ ఉండడంతో రైతులకు ఇబ్బంది పడుతున్నారన్నారు. మా తుర్కయాంజాలు రైతు సహకార బ్యాంకు సర్వసభ సమావేశం 45వ సర్వసభ సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా లోకల్లో ఉన్న మాజీ చైర్మన్లు, మరి మున్సిపల్ చైర్మన్, మరి మా అందరం కలిసి గత 3 నెలల కిందనే ఎంసీ మీటింగ్లో తీర్మానం చేసినాం. మనకు సెంట్రల్ బ్యాంకు ఎలాంటి నిధులు ఇవ్వటం లేదు. మనం డిసిసిబికి వెళ్తే బాగుంటుంది. మనం కూల్ స్టోరేజ్ కానీ గోడాం కానీ కట్టుకోవడానికి సౌకర్యం కావాలంటే మనకు నాబార్డు నిధులు కంపల్సరీ అవసరం. ఈ సెంట్రల్ బ్యాంకు వాళ్ళు చేతులు ఎత్తేసారు, మేము ఎలాంటి లోన్ ఇవ్వలేమని. కాబట్టి మేమందరము ఇవాళ దాదాపు 800 మంది రైతులు వచ్చారు. ఇక్కడ ఏకప్రయంగా ముఖంఠంతో వాళ్ళందరూ డిసిసిబిలో రైతులు కూడా మీ సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా డిసిసిబిలో విలీనం కావడానికి అందరు సహకరించారు. అందరు సహకరించినందుకు మరి ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పాలకవర్గ సభ్యులకు అతి త్వరలో మంచి లోన్ల సౌకర్యం ఉంది. అక్కడ పోతే ట్రాక్టర్ లోన్ ఇస్తాం, జేసీబీ లోన్ ఉంది, గొర్రె లోన్ ఉంది, బల్ర లోన్ ఉంది, రకరకాల లోన్ ఉంది. ఇప్పుడు చెప్పాడు మా చైర్మన్ గారు, పెళ్లిలకు కూడా లోన్లు ఇచ్చే సౌకర్యం, చదువుకోవడానికి విదేశాలకు పోయే లోన్ సౌకర్యం, ఇవన్నీ లోన్ సౌకర్యం మా సొసైటీ నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి ఒక రైతు ఇల్లు కట్టుకుంటే 35 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది నాబార్డు నిధులతోటి చాలా తక్కువ వడ్డీకి 4% వడ్డీకి ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మరి అందరు సహకరించినందుకు మరి ప్రెస్ సోదరులకు రైతుల నుంచి ఏం డిమాండ్ వచ్చిందంటే మీ సొసైటీలో ఉంటే మాకు 12.5% క్రాప్ లోన్ కూడా 12.5% ఇస్తున్నారు. అదే పక్కకు పోతే పటేల్గూడలో కానీ ఇబ్రాహీంపట్నంలో పోతే డిసిసిబికి పోతే అక్కడ 0 వడ్డీకి వస్తుంది. కాబట్టి మేము అక్కడనే తీసుకుంటాము. మీరు డిసిసిబిలో తొందరగా కలిపితే అందరం మేము ఇక్కడ తీసుకుంటాం, సబ్సిడీ వస్తుంది, నాబార్డు నిధులు వస్తాయని. అదే రకంగా మరి 25,000 పోయిన గత సంవత్సరంలో కేసీఆర్ గారు 25,000 కూడా ప్రకటించడం జరిగింది. అన్ని డిసిసిబికి సంబంధించిన అన్ని పిఎస్ఎస్సీలకు ఆ డబ్బులు వచ్చినాయి. మరి మా సొసైటీకు ఆ డబ్బులు 1 ఇయర్ తర్వాత తిరగంగా వేసారు. ఇప్పుడు 50,000 కూడా మరి అన్ని సొసైటీలు పిఎస్ఎస్లకు పడ్డాయి.
మా సొసైటీకి మూడు అకౌంట్లు పడ్డాయి, 73 అకౌంట్లు ఉంటే రైతులు నష్టపోతున్నారు. కాబట్టి మేము తక్షణమే DCCBలో విలీనం చేయడానికి పాలకవర్గ సభ్యులంతా సహకరించారు. మరి ఇవాళ 8 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందకృష్ణ మాదిగను పరామర్శించిన రేవంత్, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో వాహనాల తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాలపై జరిమానా. పవన్ పై పోసాని తీవ్ర విమర్శలు, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పోసానికి బుద్ధి చెబుతామని ఫ్యాన్స్ హెచ్చరిక. చోడలో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.